అవును సైదా బానోతు 1 ఇయర్ దాకా వీడియోస్ పెట్టలేదు. మళ్ళీ ఇప్పుడు ఈ అమ్మాయి విషయం నా దగ్గరికి రాగానే వీడియోస్ బాగా పెడుతున్నావు. అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేక పోలీస్ బ్యాక్గ్రౌండ్ ఉందా, లేదంటే పాలకవీడు పోలీస్ స్టేషన్ నీ పరిపాలనలోనే నడుస్తుందా? తప్పు చేసి తప్పించుకోవచ్చు అనుకుంటున్నారా మా అల్లుళ్ళు? లేక హైకోర్టు అడ్వకేట్ చెప్పినట్లు లంచాలు బాగా తీసుకొని ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారా ఇద్దరు? ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నాను కదా, ఇక రేపు యూట్యూబ్ మెసేజ్లలో మీకు సపోర్ట్ చేసే అన్నలు తమ్ముళ్ళు వచ్చేస్తారు. ఇక జర్నలిస్ట్ని మాటల్లో ఆడుకోండిరా, రాడ్లు దింపండిరా అని. మై డియర్ యంగర్ బ్రదర్స్ అండ్ ఎల్డర్ బ్రదర్స్, ప్రతి ఒక్క మనిషికి పర్సనల్ లైఫ్ ఉంటుంది. ఎంజాయ్ చేయొచ్చు, కాదనడం లేదు. ఎవరి జీవితాన్ని వారికి నచ్చినట్లు ఎంజాయ్ చేయొచ్చు, అది పర్సనల్ వ్లాగ్స్ పెట్టుకొని. అంతేకాని ఇలా న్యూస్ ఛానల్ అని పెట్టుకొని లాంగ్ వీడియోస్లో న్యూస్లు పెడుతూ షార్ట్ వీడియోస్లో చెత్తను చూపించడం కాదు ఒక జర్నలిస్ట్ అంటే. అయినా దౌర్భాగ్యం కాకపోతే కొందరు రిపోర్టర్ని అని 10 ఫెయిల్ అయిన వాడు కూడా 10,000, 20,000, 30,000, 40,000 అడ్డదిడ్డంగా లంచాలిచ్చి అక్రిడేషన్లు కొని ఛానల్ పెట్టి న్యూస్ పెట్టే నువ్వే జర్నలిస్ట్ అయితే, డబుల్ పీజీ చేసి ఈ జర్నలిజంతో త్రిబుల్ పీజీ చేసి రేపో మాపో లాలోకి కూడా ఎంటర్ అవ్వాలి అని ప్రిపేర్ అవుతున్నా నేనేంటి మరి? న్యూస్ల మధ్యలో న్యూసెన్స్కి సంబంధించిన వీడియోస్ పెట్టొద్దు అంటున్నా. పర్సనల్ అకౌంట్ క్రియేట్ చేసుకొని వ్లాగ్స్లో ఎంత రచ్చ చేసుకున్నా, కుప్పిగంతులేసినా, కళ్ళు తాగిన కోతిలా విప్పుకు తిరిగినా మీ ఇష్టం, నేనెవరిని అడగడానికి. న్యూస్లో చెత్త వీడియోస్ మీరు పెడుతూ నన్ను మీ తరపున వాళ్ళతో పిచ్చి జర్నలిస్ట్ అని, డబ్బులు తీసుకున్నానని, ఓవర్గా మాట్లాడుతుందని మెసేజ్లు పెట్టిస్తున్నారు. పైగా రాడ్లు కూడా దింపిస్తా అని మెసేజ్లు పెట్టిస్తున్నారు. ఏంటి, నాగేందర్తో రేప్ చేయిస్తావా? రండి, నాగేందర్ ఎంత మొనగాడో నువ్వెంత మొనగాడో చూస్తా. నిజంగా నేను డబ్బులు తీసుకున్నట్లయితే మీ దగ్గర ఆడియోస్ ఉన్నాయన్నారు కదా, మీ ఛానల్లో ఎందుకు పెట్టుకోలేదు? మీకు ఒక ఛానల్ ఉంది కదా, పెట్టరు. ఎందుకంటే నేను డబ్బులు తీసుకోలేదు కాబట్టి, అసలు నేను మీతో డబ్బుల విషయమే మాట్లాడలేదు కాబట్టి. మీరు ఎన్ని మాటలన్నా, ఎవరితోటో నీచాతి నీచంగా మెసేజ్లు పెట్టిస్తున్నా నేను ఒక్క మాట కూడా అనట్లేదు. కారణం, నా తల్లిదండ్రులు నన్ను పెంచిన పద్ధతి కారణంగా, నా గురువులు నాకు నేర్పించిన చదువు కారణంగా, నాకున్న సంస్కారం కారణంగా. అయినా అంత నీచంగా మెసేజ్ పెట్టే వాళ్ళకి ఎలా సిగ్గులేదు అసలు? ఎపిసోడ్స్ ఉన్నాయి కదా, చూసుకోవచ్చు కదా ఏం జరిగిందనేది. ఎందుకు మీ తల్లిదండ్రుల పెంపకం మీదే అసహ్యం వచ్చేలాగా ప్రవర్తిస్తున్నారు? నేను ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తా. ఒక అన్నగా, తమ్ముడిగా, ఒక సార్గా ఎవ్వరి జోలికి వెళ్ళను. పెద్దవాళ్ళ దగ్గర నుండి మొదలు పెడితే చిన్న వాళ్ళ వరకు ప్రతి ఒక్కరిని కూడా గౌరవిస్తా. అందుకే మీరు పంపిన మెసేజ్లు అన్నిటికీ కూడా రిప్లై ఇస్తున్నా. అంతేకాని పని పాట లేక కాదు. నాకు దైవభక్తి కూడా ఎక్కువ కాదు, ఒక అంతుకు పూజల పిచ్చిది అని కూడా అంటారు. అందుకే నా ఛానల్ పేరు GTVTS గంగా ప్రవాహం అని పెట్టా. ఆ గంగామాత ఎంత స్వచ్ఛమైందో నా ఛానల్ కూడా అన్యాయం జరిగే పేదవారి పక్షాన నిష్పక్షపాతంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో పెట్టాను. అందుకే సక్కు రూపావత్ దగ్గర రూపాయి కూడా తీసుకోలేదు. నా గురించి నేను గొప్పలు చెప్పుకోవడం కాదు, కానీ చాలా మంచిదాన్ని. ఇంత మంచితనంతో ఉంది కదా, దీన్ని ముంచుదామని ఎవరైనా చూస్తే ఎదురుగా ఉన్నది ఎవడైనా వదిలిపెట్టా, తాట తీస్తా.